అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. మామ్, లేచేసావా? అవును నాన్న. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. రంగమ్మ బాగా చూసుకుంటుందా? బాగా చూసుకుంటుంది. సరే, బ్రేక్ఫాస్ట్ చేసి మెడిసిన్ వేసుకున్నావా? వేసుకున్నాను నాన్న. సరే మా, నాకు కాస్త పనుంది. తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటుంటే సిరినా అని అడిగింది. అవునని తలూపాడు. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరండి అంటుంటే సరే అని తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. వెళ్తున్న కొడుకుని కన్నార్పకుండా చూస్తూ ప్రశాంతంగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. దక్ష్ వచ్చేసరికి రెడీ అయింది డస్కి. ఇక వెళ్దామా అంటుంటే సరే అంటూ ఇద్దరు కిందకొచ్చారు. ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డించి పక్కన నిలబడింది రంగమ్మ. తినేసి బయలుదేరారు. హాస్పిటల్ రావడంతో కారాపి లోపలికెళ్లారు. డాక్టర్ తనకి చెక్ చేసి స్కానింగ్ కూడా చేసి బేబీ వీక్గా ఉందని చెప్పడంతో తలదిప్పి దక్షితని షార్ప్గా చూశాడు. నేనేం చేయాలి అన్నట్లు ఫేస్ పెట్టి తల కిందకి దించింది. ఇక ఏం తినాలో డైట్ చెప్పి మెడిసిన్ రాసిచ్చి పంపించింది. హలో, డాక్టర్ చెప్పింది వినబడిందిగా అంటుంటే వినబడింది అని తలూపింది. మరేం చేద్దామనుకుంటున్నావు అంటుంటే అయోమయంగా చూసింది. చెప్పు, బేబీని ఏం చేయాలనుకుంటున్నావు అంటుంటే మూతి ముడిచి బాధగా చూసింది. ఇలా చూస్తే కనికరిస్తాను అనుకుంటున్నావా? నేనేం చేయాలి? నేను కన్సీవ్ అయినప్పటి నుండి నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చావా? అవును, ఉండనివ్వలేదు. నాదే తప్పు నిన్ను మీ ఇంటికి పంపించడం. మరి నాకు చెప్పకుండా వెళ్ళడం ఎవరిది తప్పు? పెళ్ళి ఒప్పుకోవడం ఎవరిది తప్పు? నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినా కానీ వేరే మగాడితో పెళ్ళికి ఎలా ఒప్పుకోవాలనిపించింది? సర్లే, ఈ ఆర్గ్యుమెంట్ అనవసరం. ఇప్పటి నుండైనా సరిగ్గా ఉంటావా, నాటకాలు చేస్తావా? నేనేం నాటకాలు చేయలేదు. తమరే సరిగ్గా ఉంటే నేను కూడా సరిగ్గానే ఉంటాను. కడుపులో పెరుగుతున్న బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పావుగా, అది అప్పుడు. ఇప్పుడు మాత్రం టైంకి ఫుడ్ తీసుకొని మెడిసిన్ వేసుకొని నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను కూడా ప్రశాంతంగా ఉంచు. పిచ్చి ఆలోచనలు చేసి పిచ్చెక్కించుకున్నావనుకో, నీకు పిచ్చెక్కాల నేను చేస్తాను. నాకు షూట్ ఉంది చెప్పింది గుర్తుందిగా. ఇంట్లో ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదు. రెస్ట్ తీసుకో, మామ్తో టైం స్పెండ్ చేయి అని ఇల్లు రావడంతో కారాపి కార్ డోర్ ఓపెన్ చేయగానే అంతేనా అనింది. ఇంకేం కావాలి అన్నాడు. నాతో చెప్పడానికి ఏం లేదా? ఏముంది? సర్లే, వస్తాను అంటూ కారు దిగుతుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని కార్ డోర్ క్లోజ్ చేసి ఆమె పెదాలందుకున్నాడు. 3 నిమిషాల మురిపాల ముద్దిచ్చి ఇప్పుడు వెళ్ళొచ్చా, ఇంట్లోకి రానా అని కన్ను కొట్టగానే వద్దు బాబు, రాత్రి చేసిన బీభత్సానికే ఇంకా కోలుకోలేకపోతున్నాను. మన పెళ్లి విషయం నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు అని మూతి ముద్దుగా పెట్టి చెబుతుంటే నాకు అర్జెంట్ వర్క్ ఉంది, కార్ దిగో అన్నాడు. ఇక అలిగి బుంగమూతి పెట్టుకొని కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె దిగగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. డాక్టర్ చెప్పినట్లు ఎప్పుడెప్పుడు ఏం తీసుకోవాలో టైం టు టైం ఫాలో అవుతూ సుహాసినితో ముచ్చట్లలో మునిగిపోయింది. ఇక ఆ రోజు దక్ష్ ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇంటికి రాలేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. బిజీగా ఉన్నాడేమో అని కాస్త డల్ అయిపోయింది దక్షిత. ఈవినింగ్ అనగా రూమ్ నుండి బయటకు వచ్చిన డస్కి ఇల్లంతా హడావిడిగా ఉండడంతో ఆశ్చర్యంగా ఎవరు మీరంతా అని అడిగింది. ఇంటిని రకరకాల పూలతో డెకరేట్ చేస్తుంటే మమ్మల్ని దక్ష సార్ పిలిపించారమ్మా. ఎందుకో తెలీదు, ఇంటిని డెకరేట్ చేయమని చెబితే చేయడానికొచ్చాం అని చెప్పి పనిలో పడిపోయారు. ఏమైందమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమో అత్తా, మీ అబ్బాయి ఇంటిని డెకరేట్ చేయమని పంపించాడంట. ఎందుకో అర్థం కావట్లేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. సర్లే, ఇంటికి వచ్చాక నెమ్మదిగా అడుగుదో గాని అంటుంటే సరే అంటూ నిట్టూర్చారు. ఇక రాత్రి 11 గంటల సమయం. సోఫాలో పేపర్ చదువుతూ బాబు కోసం వెయిట్ చేస్తూ ఉంది డస్కి. అప్పుడే లోపలికి వచ్చిన దక్ష్ సోఫాలో కూర్చున్న దక్షితను చూసి నొసలు చిట్లించాడు. దగ్గరికొచ్చి ఆమె ముందున్న పేపర్ లాగి పక్కన పడేసి, నువ్వింకా పడుకోలేదా? ఇంత లేటుగా వస్తే ఎలా పడుకుంటాను? ఆర్ యూ మ్యాడ్? డాక్టర్ ఏమని చెప్పారు? బేబీ చాలా వీక్గా ఉందని చెప్పారు. నువ్వు వీక్గా ఉన్నావు కాబట్టి బేబీ కూడా వీక్గా ఉంది. నువ్వు టైంకి తిని టైంకి పడుకోవాలి కదా.
మరి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అసలు మొబైల్ చూసుకోవడానికి కూడా టైం లేదు. చాలా బిజీగా ఉన్నాను. అందుకే నేనేం అనలేదు కదా! నువ్వు రాకపోతే నాకు నిద్ర పడుతుందా చెప్పు? చాలా కష్టం బావా. ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించు. ఏంటి క్షమించేది? కనీసం నీ గురించి కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న బేబీ గురించైనా ఆలోచించాలి కదా! ఎందుకిలా కోపం తెప్పిస్తావు? కనీసం తిన్నావా? లేక దయ్యంలా ఇలాగే కూర్చున్నావా? తిన్నాను అంటూ తలూపింది. నిజం చెప్పవు అని కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ఈవినింగ్ స్నాక్స్ తిన్నాను. అవి డైజెషన్ అవ్వలేదు. మళ్ళీ తింటే ప్రాబ్లం అవుతుందని తినలేదు అంటుంటే షార్పుగా చూసి విసురుగా రూమ్కి వెళ్ళిపోయాడు. బావా నువ్వు తిను అంటూ వెనక్కి వెళ్ళింది. ఆమె మొహం మీదే డోర్ వేసేసి వెళ్ళిపోయాడు. బావా అంటూ ముక్కుకి డోర్ తాకడంతో రుద్దుకుంటూ బాధగా నిలబడింది. వెళ్ళి నీ రూమ్లో పడుకో. ఇలాగే నిలబడితే కాళ్ళు విరిచేస్తాను అని లోపల నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళడంతో బాధగా తన రూమ్కి వెళ్ళిపోయింది. కాసేపటికి రంగమ్మ పాలు తేవడంతో తాగాలని లేదు, నాకొద్దు అని పంపిస్తుంటే, అమ్మో ఇప్పుడు నువ్వు గనక తాగకపోతే నన్ను పనిలో నుండి తీసేస్తానని చెప్పాడమ్మా బాబు. నువ్విప్పుడు ఈ పాలు తాగాల్సిందే అంటుంటే బాధగా పాల గ్లాస్ చేతిలోకి తీసుకొని బలవంతంగా పాలు తాగి ఖాళీ గ్లాస్ ఆమె చేతిలో పెట్టి పంపించింది. ఇక మెడిసిన్ వేసుకొని బెడ్ మీద అలాగే వాలింది. మెడిసిన్ పవర్కి నిద్రలోకి జారుకుంది డస్కీ. కాసేపటికి లోపలికి వచ్చిన దక్ష్ పడుకున్న డస్కీని చూసి దగ్గరికెళ్ళి తనని వెనక నుండి హత్తుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా రంగమ్మ కనిపించింది. అమ్మా లేచేశావా? త్వరగా స్నానం చేసి ఇదిగో ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు అంటుంటే, ఎందుకు? బాబుగారు త్వరగా రెడీ అయి బయటకు రమ్మని చెప్పారమ్మా. ఇదిగో ఈ నగలు కూడా వేసుకోండి అని చెప్పెళ్ళింది. ఎందుకని? బాగా ఆలోచిస్తూనే వాష్రూమ్కి వెళ్ళింది. ఇక తను చెప్పినట్లుగానే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చీర కట్టుకొని నగలు పెట్టుకొని రెడీ అయ్యి వచ్చింది. వచ్చేసారా అమ్మా? పదండి అంటుంటే ఎక్కడికి అనింది అయోమయంగా. చెబుతానమ్మా అంటూ సుహాసిని కూడా రావడంతో సిరి పద అనింది. అత్తయ్య మీరు కూడానా? అవును, నేను లేకపోతే ఎలా? ఎక్కడికి అత్తయ్య? చెబుతాను కదా అంటూ దక్షితని తీసుకొని కారులో కూర్చుంది సుహాసిని. మీ అబ్బాయి ఎక్కడా? అసలేం జరుగుతుంది? అబ్బా చంపకే, కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది అంటుంటే సరే అంటూ సైలెంట్గా కూర్చుంది. ఇక తనకి టైం టు టైం జ్యూసెస్ తాగిస్తూ మెడిసిన్ వేస్తూనే ఉంది రంగమ్మ. మెడిసిన్ పవర్కి కారులోనే నిద్రపోయింది డస్కీ. కొన్ని గంటల ప్రయాణం తర్వాత కారు ఆగడంతో పడుకున్న దక్షితని నిద్ర లేపింది సుహాసిని. ఎక్కడికొచ్చాం అని కళ్ళు నలుపుకుంటూ చూసిన తనకి ఎదురుగా తన పుట్టిల్లు కనిపించగానే ముందు తన కళ్ళు మెరిసిన తర్వాత కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా తల తిప్పి సుహాసిని చూసింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ని పసిగట్టినట్లు, నువ్వు నీ ఇష్టానికి ఊహించుకోకే, నువ్వనుకునేదేం కాదులే అంటూ కారు దిగి తనని తీసుకుని ఇంట్లోకెళ్ళింది. తన పుట్టింట్లో కూడా చుట్టాలతో చాలా సందడిగా డెకరేషన్తో అందంగా కనిపించింది. అమ్మ సిరి వచ్చేసావా? నీకు శారీస్ సెలెక్ట్ చేశాం, అవి నచ్చాయో లేదో చెప్పు. పర్ణిక తనని తీసుకొని వెళ్ళు అని చెప్పగానే సరే అంటూ డస్కీని తీసుకుని లోపలికెళ్ళింది. ఎలా ఉన్నావు సుహా అంటూ తనని హత్తుకుంది సావిత్రి. ఇక పర్ణిక ఇదంతా ఏంటి? నువ్వే కనిపెట్టు, లేకపోతే సైలెంట్గా కూర్చో. మా నోటితో మమ్మల్ని చెప్పొద్దని అన్నయ్య చెప్పాడు. సర్లే ఈ చీరలు చూడు, నీకు నచ్చాయా? నిన్నే షాపింగ్ చేశాం. నీకింకో విషయం తెలుసా? అన్నయ్య స్వయంగా సెలెక్ట్ చేశాడు వీడియో కాల్ చేసి. ఇదిగో ఈ జ్యువెలరీ కూడా అంటూ చాలా సంబరంగా చెబుతుంటే, ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? కొంపదీసి పెళ్లి గాని చేసుకుంటాడా? అందుకే ఇవన్నీ చేస్తున్నాడా? ఓ మై గాడ్ అని సంతోషాన్ని పట్టలేక పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నాడా బావా అని అడిగింది పర్ణికని అలాగే చూస్తూ. అబ్బో త్వరగానే కనిపెట్టేశావే అంటూ నవ్వింది. ఇక దక్ష సెలెక్ట్ చేశాక బాగుండకుండా ఉంటాయా? చాలా బాగా నచ్చాయి తనకి. పర్ణిక దక్ష గురించి అడుగుతూ వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుంటూ ఇద్దరూ ఆ రోజు రాత్రి గడిపేశారు. దక్ష నుండి ఒక్క కాల్ రాలేదు, చేస్తే లిఫ్ట్ చేయలేదు. తెల్లవారు 5 గంటల సమయానికి
సావిత్రి త్వరగా అందరినీ నిద్రలేపి పెళ్లి పనులు చేయించడం మొదలుపెట్టింది. వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం తలంబ్రాల బియ్యం పెళ్లిలో చేసే తంతుకి కావలసినవన్నీ స్వయంగా వాళ్ళే సిద్ధం చేస్తూ పెళ్లిని పద్ధతిగా చేయాలని సూర్యప్రకాష్ తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారాలన్నీ శ్రద్ధగా చేశారు. ఇంకా ఇంట్లో వాళ్ళంతా పనుల్లో లీనమయ్యారు. దక్షితకి పెళ్లి అనగానే చాలా సంబరంగా అనిపిస్తోంది. అర్జెంటుగా అతన్ని చూడాలనిపిస్తున్న కాల్ మాత్రం అస్సలు అటెండ్ చేయట్లేదు. హాల్లోకి వచ్చి, అమ్మా, ఏంటమ్మా, అత్తయ్య కనిపించట్లేదేంటి? నీకు తెలీదా? బావని కూడా పెళ్లి కొడుకుని చేయాలిగా, అందుకే గెస్ట్ హౌస్‌కెళ్ళింది. బావ వాళ్ళు అక్కడే స్టే చేస్తున్నారు అంటుంటే, బావొచ్చాడా అనింది మెరిసే కళ్ళతో. వచ్చాడు కానీ పెళ్ళయ్యే వరకు చూడకూడదు అంటుంటే, నాకు తెలుసు, కనీసం మాట్లాడని కూడా మాట్లాడట్లేదు, ఇంకా చూడడమా అని డల్గా పెట్టింది ఫేస్. ఈవినింగ్ నిన్ను పెళ్లి కూతుర్ని చేయాలి, ఇప్పుడు బాగా నిద్రపో, ఈవినింగ్కి ఫ్రెష్గా ఉంటావు అని తనకు పాలిచ్చి పడుకోమ్మని చెప్పింది. సరే అంటూ లోపలికి వెళ్ళిపోయింది దక్షిత. రేపటి ఎపిసోడ్లో దక్షిత దక్ష్ పెళ్లి సందడి మొదలవుతుంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.